ఉన్న అవకాశాలన్నీ మూసుకుపోయినట్లు అనిపిస్తున్నాయి, ద్వారాలన్నీ మూసుకుపోయినట్లున్నాయి. ఇప్పుడు నాకు ఏం చేయాలో తెలియట్లేదు. ఒక్క మాట మాట్లాడు ప్రభువా అని అడుగుతున్నారంటే ఇక్కడ చాలామంది. ఒక్క మాట మాట్లాడు ప్రభువా, నీ చిత్తం ఏంటో, నీ ఆలోచన ఏంటో, నేనేం చేయాలో నాకు అర్థం అవట్లా. ఎటెళ్ళిన దారి కనిపించట్లేదు, ఏ మార్గము కనిపించట్లేదు, ఏ సహాయము కనిపించట్లేదు, నాకు ఏ ఆధారము కనిపించట్లేదు. నా శక్తి చేత, నా బలము చేత, నా పరిస్థితులను నేను జయించలేను, నాకు ఏ దిక్కు తోచట్లేదయ్యా, ఒక్క మాట చెప్పయ్యా అని నువ్వు అడుగుతున్నావంట. దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు కన్నీరు గారుస్తున్నావు, నేను వింటున్నాను. ఎటు ప్రార్థన చేసిన నువ్వేం చేయాలంటే దారి కనిపించకపోయినా సాగిపో ముందుకని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే దారి కనిపిస్తేనే కదా ముందుకు వెళ్ళేది, ఏదైనా మార్గము కనిపిస్తేనే కదా, ఏదైనా అవకాశము కనిపిస్తేనే కదా ముందుకు వెళ్ళేది. దేవుడు ఎప్పుడు కూడా ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు ఎలా ఉంటాయి అంటే, నలువైపుల తలుపులు మూసుకుపోయినా నీ కొరకు నూతన ద్వారం ఆయన తెరవబోతున్నాడు, నీ కొరకే దారిని ఆయన ఏర్పరచబోతున్నాడు. నువ్వు అనుకుంటున్నావు మీకు ఏ దారి లేదు, అన్నీ మూసుకుపోయినాయి అని. ఒక మాట చెప్పమంటారా, ఆయన తలుపులు తెరవగా ఎవ్వడును వాటిని మూయనేరడు.